Your practicing High Court advocate today came up with a very important aspect and very interesting incident which has happened very recently in the month of October. The thing is, 2022 మేలో ఇప్పుడు ఎవరైతే అక్యూజ్ నెంబర్ 1 ఉన్నారో అతనికి మ్యారేజ్ జరిగింది. అతని పేరు సుభాని అండి. అక్యూజ్ నెంబర్ 1 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అక్యూజ్ 2 అక్యూజ్ నెంబర్ 1 వాళ్ళ మదర్, అతనికి ఫాదర్ లేరు. అక్యూజ్ నెంబర్ 3 ఎవరైతే అక్యూజ్ నెంబర్ 1 ఉన్నారో మన క్లయింట్ వాళ్ళ బ్రదర్. అక్యూజ్ నెంబర్ 4 అక్యూజ్ నెంబర్ 1 యొక్క సిస్టర్. అంటే టోటల్ ఫ్యామిలీ మీద 4 మెంబర్స్ మీద కూడా ఈ 498A కేసు అనేది అక్యూజ్ నెంబర్ 1 వాళ్ళ వైఫ్, తన పేరు హుసేనా, ఐ థింక్ హుసేనా, నలుగురు మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ కంప్లైంట్లో ఈ టోటల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ రిచ్ అండ్ ఎఫ్లెంట్ ఫ్యామిలీ. వీళ్ళకి వైజాగ్లో ఆల్ అరౌండ్ ఒక 40 acres ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ వల్లనే ఈ డిస్ప్యూట్ రైజ్ అయింది అని చెప్పి ఫ్యామిలీ ఆఫ్ ది అక్యూజ్ నెంబర్ 1 చెప్తూ ఉంటారు. అయితే ఈ టోటల్ ఫ్యామిలీ ఎవరెవరైతే ఫస్ట్ అక్యూజ్ నెంబర్ 1 ఎవరైతే ఉన్నారో సుబాని అండ్ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ బ్రదర్ అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే. సాఫ్ట్వేర్లో వన్ ఆఫ్ ది సిస్టర్ ఈజ్ స్టేయింగ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ది బ్రదర్ ఈజ్ స్టేయింగ్ ఇన్ కెనడా. అయితే వీళ్ళిద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవడం వల్ల మన క్లయింట్ అండ్ ది అక్యూజ్ నెంబర్ 1 హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయిడ్ అవడం వల్ల ఇతనేమో హైదరాబాద్లో వర్క్ చేసుకుంటూ వైజాగ్కి వెళ్ళి రావడం జరుగుతూ ఉండేది. ఇంకా ఎవరైతే సిస్టర్ అండ్ బ్రదర్ ఆఫ్ ది అక్యూజ్ నెంబర్ 1 ఉన్నారో వాళ్ళిద్దరూ, ఐ మీన్ అక్యూజ్ నెంబర్ 3 and 4, అక్యూజ్ నెంబర్ 2 ఈజ్ మదర్ ఆఫ్ ది అక్యూజ్ నెంబర్ 1, హస్బెండ్ యొక్క మదర్ అంటే అత్తగారు. ఏమైతే వైజాగ్లోనే వాళ్ళ ఓన్ హౌస్లోనే ఉండేది. ఇక్కడ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరిదైతే మే 2022లో మ్యారేజ్ జరిగిందో వాళ్ళు, ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఒకే కంపెనీలో వర్క్ చేస్తూ లవ్ చేసుకొని, లవ్ మ్యారేజ్ కాస్త అరేంజ్డ్ మ్యారేజ్గా కన్వర్ట్ అయ్యి పేరెంట్స్ని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. దే ఆర్ వర్కింగ్ ఇన్ కాగ్నిజెంట్. అయితే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి జాబ్ మానేయడం, వైజాగ్లో హస్బెండ్ ఇంట్లోనే కలిసి ఉండడం. ఈ మ్యారేజ్కి ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది హస్బెండ్ అంటే సిస్టరు, బ్రదరు, దోస్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ కెనడాలో ఉన్న వాళ్ళు అండ్ ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అంటే ఇంకా మదర్ ఎలా ఆబ్వియస్గా అటెండ్ అవుతారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారి, దట్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ అండ్ ఫైనల్ గ్యాదరింగ్ బిట్వీన్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్. ఆ ఒక్కసారి మాత్రమే ఆ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ పెట్టిందో తను వాళ్ళ అక్కని వాళ్ళ బ్రదర్ని చూడడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి కాన్వర్జేషన్స్ లేవు, ఎలాంటి ఇంటరాక్షన్స్ లేవు. బట్ ఇన్ ది కంప్లైంట్ 498A కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మాత్రం ఆస్ట్రేలియాలో కెనడాలో ఉన్న ఇద్దరు అక్యూజ్డ్స్ కూడా తనని ఏదో ఫోన్ చేసి తిట్టినట్టు, మ్యారేజ్ టైంలోనే కొట్టినట్టు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అన్నట్టుగా ఒక కంప్లైంట్ రేస్ చేసి ఒక ఫాల్స్ కంప్లైంట్లో వాళ్ళిద్దరిని ఇరికించి ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి ఏదో ఒక పర్సనల్ గెయిన్ అవ్వాలని చెప్పి ఈ కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. అయితే ఇన్సిడెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ 1 year ఆఫ్ ది మ్యారేజ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ దేవర్ హ్యాపీగానే ఉన్నారు ఇన్ ది బిగినింగ్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వీళ్ళ మదర్ పేరు మీద ఏదైతే ఒక 40 acres ఆఫ్ ల్యాండ్ ఉందో వైజాగ్లో, అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందో, సడన్గా వైఫ్ తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి, అట్లీస్ట్ ఒక 20 acres అన్న డిమాండ్ చేస్తున్న తరుణంలో హస్బెండ్ యాక్సెప్ట్ చేయలేదు. దట్ ఈజ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ ద హస్బెండ్. అంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ మదర్కి వచ్చింది, వాళ్ళ మదర్ ఓనర్షిప్లో ఆ ప్రాపర్టీ ఉంది. అయితే వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. అయితే కొడుకులకి ఇవ్వకూడదా, లేకపోతే 3 పిల్లలు ఉన్నారు, ఒక సిస్టర్ ఉంది ఆస్ట్రేలియాలో, ఒక బ్రదర్ ఉన్నారు కెనడాలో, అండ్ ఇండియాలో ఇంకొక బ్రదర్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి ఈక్వల్ షేర్ చేయాలా లేకపోతే ఏం చేయాలా అనేది ఇట్ ఈస్ మదర్ యొక్క ఓన్ విష్ కాబట్టి తను డిమాండ్ చేసే హక్కు ఎక్కడ కూడా లేదు ఆ ప్రాపర్టీ మీద. అయినా కూడా మ్యారేజ్ చేసుకుంది వీళ్ళిద్దరు లైఫ్ లీడ్ చేయడానికి ఒక ఫ్రెష్ సొసైటీని క్రియేట్ చేసుకోవాలి తప్ప కంప్లీట్గా వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీని ఆ అమ్మాయి పేరు మీదకి రాయమనడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్. సో అలాంటి ఎక్స్ట్రా డిమాండ్స్ చేస్తున్న తరుణంలో హస్బెండ్ మందలించడం జరిగింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. అయితే అదే తరుణంలో అమ్మాయి ఆఫ్టర్
మ్యారేజ్ అయిన ఒక 1 year 2 monthsకి, ఐ మీన్ అరౌండ్ జూన్ ఆఫ్ దిస్ ఇయర్ 2023 జూన్లో సెల్ఫ్ ఇంజ్యూరీ చేసుకుని వెళ్ళిపోతాను, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళి కంప్లైంట్ రేస్ చేస్తాను, నువ్వు నన్ను మానసికంగా ఫిజికల్గా హెరాస్ చేస్తున్నావు అని చెప్పి ఆ అబ్బాయిని బెదిరించి నీ మీద 498 కేసు పెడతాను, నీ మీద కంప్లైంట్ పెడతాను అని చెప్పి స్టేషన్కి వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న తరుణంలో, అంటే హైదరాబాద్లో వర్క్ చేసుకుంటున్న అతన్ని ఒక 2-3 nights పడుకోనీయకుండా ఫోన్ కాల్స్లో హెరాస్ చేసి, నువ్వు రాకపోతే నేను ఈరోజే కంప్లైంట్ పెడతా, రేపే కంప్లైంట్ పెడతానని బెదిరించి వైఫ్, అతను వచ్చిన తర్వాత ఫిజికల్గా తనతో గొడవపడి తనని రెచ్చగొట్టి ప్రొవోకేట్ చేసిన తరుణంలో నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు పట్టుకున్నారు. అతను హ్యాండ్ గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ బ్యాంగిల్స్ అయ్యి క్రష్ అయ్యి చిన్న కట్ అయింది. ఆ కట్ అయిన దాన్ని ఇంకొంచెం తీసుకొని ఇక్కడ ఓవరాల్గా బాడీలో చిన్న ఇంజురీస్ చేసుకొని అతన్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయకపోతే, ఆ ప్రాపర్టీస్ ఏం పేరు మీద రిజిస్టర్ చేయకపోతే ఇంజురీస్తో వెళ్ళి కంప్లైంట్ పెడతాను అని చెప్పి భయపెట్టి ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ వరకు వచ్చి మళ్ళీ వాళ్ళ మదర్ ఒప్పుకోకపోవడంతో ఆ ప్రొసీజర్ అక్కడ ఆగడం వల్ల రైట్ ఇమీడియట్లీ వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో 498 కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో తను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వీళ్ళందరి మీద ఇలా కంప్లైంట్ పెట్టడం, ఇలా కొట్టారు తిట్టారు అని చెప్పి చాలా దారుణంగా కంప్లైంట్ రాశారండి. ఆ తరుణంలో వాళ్ళు కనుక మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ వరకు వెళ్ళి ఉండొచ్చు. దెర్ ఈజ్ ఎన్ ఎవ్రీ పాసిబిలిటీ. అయితే ఇది జరిగినప్పుడు కంప్లైంట్ రేస్ చేశారు, అతను హైదరాబాద్ రిటర్న్ అయిపోయారు, తన జాబ్లో తను ఇన్వాల్వ్ అయ్యారు. నెక్స్ట్ డే తనకి ఈవినింగ్ టైం తను వెళ్ళి కంప్లైంట్ పెట్టింది. ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయింది, అతను కూడా ఆపలేకపోయాడు. కంప్లైంట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తను నైట్ జర్నీ చేసి కంపెనీలో ఉన్నప్పుడు హీ గాట్ ఏ కాల్, ఇలా సో మీ మీద కంప్లైంట్ రేజ్ అయ్యండి, వీ నీడ్ టు టేక్ ఇన్ టు ది కస్టడీ, వీ నీడ్ టు ఇంట్రాగేట్, వీ నీడ్ టు ఇన్వెస్టిగేట్ అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. ఆ తరుణంలో ఆయన మాకు కాల్ చేసి రైట్ ఇమీడియట్లీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి మమ్మల్ని అక్కడికి పిలిపించడం, మేము వైజాగ్ వెళ్ళడం, అక్కడ స్టేషన్లో అరెస్ట్ చేస్తాను అని చెప్పి మేము సీఏ గారితో మాట్లాడినప్పుడు ఆయన అరెస్ట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. చెప్పిన తరుణంలో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్, దీంట్లో విషయం ఇది జరిగింది అని చెప్పి ఆయనకి ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours కూర్చొని మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చేసి అరెస్ట్ని అనేది వాయిదా వేసి ప్రస్తుతానికి 41 CRPC నోటీస్ ఇచ్చి మదర్కి అండ్ ఎవరైతే మన క్లయింట్ ఉన్నారో సుబానికి వీళ్ళిద్దరికి 41 నోటీస్ ఇప్పించి అక్కడి నుంచి బయటపడేసి ఆ తర్వాత ఎవరెవరైతే ఇంకా దీంట్లో ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, కెనడాలో ఉన్న బ్రదర్ అండ్ ఆస్ట్రేలియాలో ఉన్న సిస్టర్, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే, వాళ్ళకు కూడా కాల్స్ చేయడం జరిగింది. కాల్స్ చేస్తే ఫ్రమ్ దట్ మూమెంట్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో నీ వల్ల నా లైఫ్లో ఇలాంటి కంప్లైంట్ వచ్చింది, మాకు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వస్తున్నాయని చెప్పి తను ఈ బ్రదర్తో మదర్తో ఇంకొక బ్రదర్తో కూడా టర్మ్స్ కట్ చేసుకొని మాట్లాడుకుంటూ జరిగింది. ఆ తర్వాత ఈ సిచ్యువేషన్స్ ఇలా ఉన్నప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆమెకి కాల్ వచ్చింది, ఆమెని పోలీసు వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు, యూ హ్యావ్ టు కమ్ టు ది ఇండియా అండ్ యూ హ్యావ్ టు కమ్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ అని. ఆ మూమెంట్లో ఆమె ఏం చేసింది అంటే వేరే ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకున్నారు, బ్రదర్తో టర్మ్స్లో లేకుండా డైరెక్ట్గా పోలీసు వాళ్ళతో టర్మ్స్లో ఉండి. అలాగే వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన మనతో టర్మ్స్లో ఉన్నారు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ప్రాపర్టీ ఆమె పేరు మీదకి రాలేదు అని చెప్పి వైఫ్ ఇంకొంచెం అగ్రెసివ్ అయ్యి వీళ్ళు అరెస్ట్ అవ్వలేదు అని చెప్పి ఇంకొంచెం కోపం తెచ్చుకొని ఇంకొంచెం ఇరిటేట్ అయ్యి ఎవరైతే ఫారెన్లో ఉన్నారో ఆస్ట్రేలియా అండ్ కెనడాలో ఉన్నారో వాళ్ళకి అగెనెస్ట్గా ఒక LOC అనేది ఇష్యూ చేయించడం జరిగింది. అదే విషయం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వారా మేము ఫ్రీక్వెంట్ టచ్లో ఉండడం ద్వారా మాకు తెలిసింది. ఎవరైతే ఈయనున్నారో ఎవరైతే కెనడాలో ఉన్నారో ఆయన మాతో టచ్లో ఉన్నారు, హీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్. వీళ్ళ ముగ్గురికి కూడా మేము కేసు చూడడం జరిగింది. ఎవరెవరైతే మదరు అక్యూజ్ నెంబర్ 1 హస్బెండ్ ఉన్నారో అండ్ బ్రదర్ ఆఫ్ ది హస్బెండ్ వీళ్ళ ముగ్గురికి కేసు చూడడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళది ఎక్కడా కూడా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలోనే ఆమె అగ్రెసివ్ అయ్యి LOC ఇష్యూ చేసింది, అంటే లుక్అవుట్ సర్క్యులర్ ఇష్యూ చేసింది. లుక్అవుట్ సర్క్యులర్ అంటే ఏంటంటే ఫారెన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి వస్తారో ఇక్కడ ఇమిగ్రేషన్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళు రాగానే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఇండియాకు ల్యాండ్ అవుతారో రైట్ ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఆ LOC వల్ల. సో అది ఇవ్వడం జరిగింది.
మేమేం చేసాము అంటే అసలు ఎక్కడ కూడా ఈ బ్రదర్ ఎవరైతే కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో ఆయన ఎక్కడ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎక్కడ కూడా దీనికి నోవేర్ కనెక్టెడ్ విత్ ది కంప్లైంట్. బట్ రాసింది అంతే, ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు, విట్నెసెస్ ఏమీ లేవు. సో అదే మేము ప్రూవ్ చేసి ఆయనకి ఎల్ఓసి ఇష్యూ చేశారు కాబట్టి రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. ఆయనకి ఫేవరబుల్గా ఆర్డర్ కూడా తెచ్చాము. రిట్ పిటిషన్ అనే సో ఎల్ఓసి అనేది క్లోజ్ అయింది అగైనెస్ట్ దట్ పర్సన్ హూ ఈజ్ స్టేయింగ్ ఇన్ కెనడా. అలాగే ఎవరైతే మదరు, ఎవరైతే ఈ బ్రదర్ కెనడాలో ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇది హానరబుల్ హైకోర్టులో అండర్ 482 CRPC క్వాష్మెంట్ కూడా జరిగింది. బట్ ఇవన్నీ జరిగిన తరుణంలో అంటే ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే క్వాష్మెంట్ అయింది మదర్ అండ్ బ్రదర్ హూ ఈజ్ స్టేయింగ్ ఇన్ కెనడా వీళ్ళకి. బట్ ఎవరెవరైతే ఇంకా పెండింగ్లో ఉన్నారో A1కి జరగలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి A1కి అండ్ ఎవరైతే ఆస్ట్రేలియాలో సిస్టర్ ఉన్నారో ఆమెకి కూడా, ఆమె మీద కూడా LOC ఉంది. బట్ వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఎంగేజ్ చేసుకున్నారో వాళ్ళు ఆమెకి ఇన్ఫార్మ్ చేయలేదు. ఆ తరుణంలో 1 మీరు రావాల్సిందే, 41A CRPC నోటీస్ తీసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళ అడ్వకేట్ చెప్పారు. మరి పోలీసు వాళ్ళు ప్రెషర్ చేశారో తెలియదు, ఆమె ఇండియాకి రావడం జరిగింది. మనమైతే ఈ 41A నోటీసు మన కెనడాలో ఉన్న క్లయింట్కి త్రూ మెయిల్ ద్వారా ఇప్పించాము, అక్నాలెడ్జ్మెంట్ ఇప్పించాము. ఆ ఫర్దర్గా మనం ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేసి క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అది కంప్లీట్ అవ్వడం జరిగింది, అది క్వాష్మెంట్ అవ్వడం జరిగింది. బట్ వాళ్ళ అడ్వకేట్ మరి వేరే ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆమెని 41A CRPC నోటీస్ ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకుంటే తర్వాత మేము ఛార్జ్ షీట్ అయిన తర్వాత క్వాష్మెంట్ వేస్తామని చెప్పారంట. అలాగే ఆమెకు తెలియక LOC ఉంది అని చెప్పి ఆమె రావడం జరిగింది. అక్కడ ఎప్పుడైతే ఇండియాలో ల్యాండ్ అయ్యారో ఏదో ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టుగా ఓవరాల్గా ఆమెని, వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ చిల్డ్రన్ని అందరినీ కస్టడీలోకి తీసుకొని అక్కడి నుంచి అప్పటి వరకు టర్మ్స్ లేవు. మన అక్యూజ్ నెంబర్ 1 సుబాని ఎవరైతే ఉన్నారో ఈయన కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆమెకి ఈయనకి టర్మ్స్ లేవు, మాట్లాడుకోవట్లేదు. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పటి వరకు గుర్తురాని బ్రదర్కి కాల్ చేసి సో హ్యాపెండ్, ఇలా నీ వల్ల ఇక్కడ అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది, ఇక్కడ ఇలా ఇబ్బంది పెట్టారు, ఇక్కడ వీఆర్ ఇన్ ది ఎయిర్పోర్ట్, ఇక్కడ నుంచి స్టేషన్ తీసుకెళ్తున్నారు అని చెప్పినప్పుడు మళ్ళీ రైట్ ఇమీడియట్లీ ఆయన మాకు కాల్ చేశారు. మాకు కాల్ చేస్తే మళ్ళీ ఇమీడియట్గా వీ హ్యావ్ ఎంటర్డ్, వీ హ్యావ్ సీన్ ది కాన్సిక్వెన్సెస్. మళ్ళీ సిఐ గారితో మాట్లాడి సో వీళ్ళ బ్రదర్కి ఇలాగ LOC ఇష్యూ చేసిన దానికి మేము దాన్ని చేయించామండి, దాన్ని విత్డ్రా చేయించాము. సో ఏమికి కూడా దెర్ ఈజ్ అన్ ఎవ్రీ పాసిబిలిటీ, ఏమా ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు దీంట్లో, ఎక్కడ రోల్ లేదు. బట్ ఫాల్స్లీ అండ్ ఫ్రివలస్లీ ఒక రివెంజ్ఫుల్ ఇంటెంట్తో ఆమెను కూడా దీంట్లో ఇరికించడం జరిగింది అని చెప్పిన తరుణంలో సరే ఆమెకి 41 నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆమెకి వాళ్ళ బ్రదర్కి ఇద్దరికి కూడా ఈ ఏదైతే క్వాష్ పిటిషన్ ఉందో వీళ్ళిద్దరికి వేయడం జరిగింది. ఇట్ ఈస్ స్టిల్ అండర్ పెండింగ్. బట్ ఇక్కడ బ్లాక్ అయిపోవాల్సిన పరిస్థితిలో ఉన్న ఆమెని బేసింగ్ ఆన్ ది సమ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ఫైల్ చేసి ఒక పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది మెజిస్ట్రేట్ కోర్టులో. మెజిస్ట్రేట్ కోర్టులో ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్సింగ్ పిటిషన్ అంటారు. ఈ వెబ్ఎక్స్లో వాటిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుకి ట్రయల్కి అటెండ్ అవ్వచ్చు అనేది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి. ద జడ్జిమెంట్ నేమ్ ఈస్ డాక్టర్ ప్రఫుల్ B. కుమార్ దేశాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో ఏం చెప్పబడిందంటే ఇలాంటి క్రిమినల్ కేసెస్లో కూడా ప్రతిసారి ట్రాన్స్పోర్టేషన్కి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుని కేసుకి అటెండ్ అవ్వాల్సిన నీడ్ లేదండి. ఎవరైతే అబ్రాడ్లో ఉంటారో, ఎవరైతే వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకుని, ఎవరైతే వాళ్ళ కెరీర్ని పాడు చేసుకుని ఇండియాకు వచ్చి మళ్ళీ ఇక్కడ లాక్ అయిపోయి పాస్పోర్ట్స్ సీజ్ అయిపోయి LOCలు ఇష్యూ చేయించుకుని మళ్ళీ షూరిటీలు పే చేసుకుని మళ్ళీ ఆ పాస్పోర్ట్స్ని విత్డ్రా చేసుకుని అప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటివన్నీ జరగకుండా ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది మనం మెజిస్ట్రేట్ కోర్టులో ఈ వీడియో కాన్ఫరెన్స్ పిటిషన్ ద్వారా ఫైల్ చేయడం జరిగింది. జడ్జి గారు కూడా యాక్సెప్ట్ చేశారు. దీంట్లో సెక్షన్ 273 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తుందంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్ కాదు, ప్రెజెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ అవసరం లేదు. ప్రెజెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ అంటే ఐదర్ త్రూ వర్చువల్ ప్రెజెన్స్ కూడా సరిపోతుంది, అంటే వీడియో కాన్ఫరెన్స్ కూడా సరిపోతుంది, ఇలా ఇన్ పర్సనే అవసరం లేదు అని ఇక్కడ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో నేను చదువుతున్న ఈ పేరాలో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి వినండి. ఎవిడెన్స్ టు బి టేకెన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఆల్ ఎవిడెన్స్ టేకెన్ ఇన్ దీస్ course of the trial or other proceedings shall be taken in the presence of the accused or when his presence attendance is dispensed with in the presence of his pleader
ఇప్పుడు ఒకవేళ కనుక వాళ్ళ ప్రెజెన్స్ని డిస్పెన్స్ చేస్తే వాళ్ళ ప్రెజెన్స్ అవసరం లేదు అని చెప్పగలిగితే, జడ్జి గారు యాక్సెప్ట్ చేయగలిగితే, ఈ వీడియో కాన్ఫరెన్స్లో వీళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు, వాళ్ళ ప్రెజెన్స్ ద్వారా వాళ్ళ ప్లేడర్ అటెండ్ అవుతారు, వాళ్ళ అడ్వకేట్ అటెండ్ అవుతారు. దిస్ ఇస్ వాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఇన్ దిస్ సెక్షన్, అక్యూజ్డ్ ఇంక్లూడ్స్ ఎ పర్సన్ ఇన్ రిలేషన్ టు హూమ్ ఎనీ ప్రొసీడింగ్ అండర్ చాప్టర్ 8 హ్యాస్ బీన్ కమెన్స్డ్ అండర్ దిస్ కోడ్. దీంట్లో ఒక పేరా ఉంటుంది, చాలా డీటెయిల్గా ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దస్ సెక్షన్ 273 ప్రొవైడ్స్ ఫర్ డిస్పెన్సేషన్ ఫ్రమ్ పర్సనల్ అటెండెన్స్. ఈ సెక్షన్ 273 అనేది పర్సనల్ అటెండెన్స్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ సచ్ కేసెస్ ఎవిడెన్సెస్ క్యాన్ బి రికార్డెడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది ప్లేడర్. ఇప్పుడు వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో ఉంటారు, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు సిస్టర్ అనుకుందాం, సిస్టరే కదా ఈ కేసులో, ఆమె వీడియో కాన్ఫరెన్స్లో ఉంటారు ఫ్రమ్ ఆస్ట్రేలియా. త్రూ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ ఇప్పుడు ప్రెజెంట్ దాంట్లో మేము మా ప్రెజెన్స్లో వాళ్ళ ఎవిడెన్స్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. ది ప్రెజెన్స్ ఆఫ్ ది ప్లేడర్ ఈజ్ దస్ డీమ్డ్ టు బి ప్రెజెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. మా ప్రెజెన్సే వాళ్ళ ప్రెజెన్స్ కింద డీమ్ చేసుకుంటారు, అంటే తీసుకుంటారు అనమాట. వాళ్ళ బదులు మేము ఉన్నాం అక్కడ. సో మా ప్రెజెన్స్ని కూడా అక్కడ యాక్సెప్ట్ చేయొచ్చు వితౌట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్, లేకుండా అక్యూజ్డ్ బదులుగా మేము ఉన్నట్టు అనమాట అక్కడ. సో దస్ సెక్షన్ 273 contemplates constructive presence. This shows that actual physical presence is not a must. అంటే యాక్చువల్ అక్యూజ్డ్ ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేదు, వాళ్ళ తరఫున వాళ్ళ అడ్వకేట్ కూడా ఉండొచ్చు. సో ఇలాంటి కేసెస్ని సైటేషన్ చేసి, ఇలాంటి కేసెస్ని కాంటంప్లేట్ చేసి మీరే ఇస్తున్న పిటిషన్స్లో జడ్జి గారిని మీరు పర్మిషన్స్ అడిగితే ఖచ్చితంగా ఎవరెవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో, ఎవరెవరైతే అబ్రాడ్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, వాళ్ళందరికీ కూడా వాళ్ళు 10 సార్లు ఇండియాకి వాళ్ళు ఉంటున్న లొకేషన్ అదర్ కంట్రీస్కి ట్రావెల్ చేయాలంటే వాళ్ళకి ఎంత హెరాస్మెంట్ ఉంటుంది, ఫిజికల్గా, మెంటల్గా, వాళ్ళ కెరీర్ వైజ్గా, కొన్నిసార్లు వాళ్ళ ఉద్యోగాలు కూడా పోగొట్టుకునే సందర్భాలు ఉంటాయి. సో అలాంటివి జరగకుండా ఎవరెవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు దీస్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్స్ని ఫాలో అయితే ఐదర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో క్లయింట్ కూడా సజెస్ట్ చేయొచ్చు, త్రూ క్లయింట్ ద్వారా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఏ ప్లెయిన్ రీడింగ్ ఆఫ్ ది సెక్షన్ 273 డస్ నాట్ సపోర్ట్ ది రెస్ట్రిక్టివ్ మీనింగ్ sought to be placed by the respondent on the word presence. One must also take note of the definition of the term evidence as defined in the Indian Evidence Act. Section 3 of the Indian Evidence Act reads as follows. ఇదే విషయం సెక్షన్ 3 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా ఉందండి. దస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కెన్ బోత్ ఓరల్ అండ్ డాక్యుమెంటరీ అండ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ యాజ్ ఎవిడెన్స్. ఆ సెక్షన్ 3లో ఏం చెప్పబడుతుందంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కానీ ఒక ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేయొచ్చు. దిస్ మీన్స్ దట్ ఎవిడెన్స్ ఈవెన్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ కెన్ ఆల్సో బీ బై వే ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. క్రిమినల్ కేసెస్లో కూడా ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కింద ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. దిస్ వుడ్ ఇంక్లూడ్ వీడియో కాన్ఫరెన్స్. దీంట్లో వీడియో కాన్ఫరెన్స్ అనేది కూడా వస్తుంది. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విట్నెసెస్, ఎవిడెన్సెస్ రికార్డ్ చేసుకోవచ్చు త్రూ ఐదర్ అక్యూజ్డ్ కూడా. సో ఇన్ క్రిమినల్ కేసెస్ కూడా ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దిస్ మీన్స్ దట్ ఎవిడెన్సెస్ ఈవెన్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ అంటే సివిల్ మ్యాటర్స్లో ఎలాగో రికార్డ్ చేస్తారు, ఈవెన్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్లో కూడా సెక్షన్ 3 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. దట్ ఇంటర్ప్రెట్ చేసుకొని ఈ జడ్జిమెంట్లో ఎవరైతే ఈ సిస్టర్ ఉన్నారో ఆమెను మేము షూరిటీస్ ప్రొడ్యూస్ చేసాము, కట్టాల్సిన అమౌంట్స్ కట్టాము, పాస్పోర్ట్ విత్డ్రా చేసుకున్నాము, మళ్ళీ వాళ్ళని ఫ్లయింగ్ బ్యాక్ పర్మిషన్ తీసుకొని ఆస్ట్రేలియా పంపించేయడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ ట్రయల్ కోర్ట్ ప్రొసీజర్స్ నడుస్తున్నాయి, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, అలాగే హైకోర్టులో ఇక్కడ క్వాష్ పిటిషన్ ఈజ్ అండర్ పెండింగ్. లెట్స్ హోప్ ఫర్ ఎ గుడ్ న్యూస్. అందరూ బయటపడతాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీని బేస్ చేసుకుని ఆమె సెల్ఫ్ ఇంజురీ చేసుకుని ఆ సెల్ఫ్ ఇంజురీస్ని బేస్ చేసుకుని ఒక హస్బెండ్ని జైలుకి పంపించాలి, అరెస్ట్ చేయించాలి అని చెప్పడం హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది దిస్ ఈజ్ అప్ టు యువర్ వ్యూ. సొసైటీయే దానికి డిసైడ్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఇంత స్మార్ట్గా, ఇంత కూల్గా హ్యాండిల్ చేయాల్సిన అడ్వకేట్స్ కాంప్లికేట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అంతకుముందు ఆమెకు ఆల్రెడీ ఈ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆమెకు ముందుగానే ఇలా ఎల్ఓసి మీ మీద ఇష్యూ అయి ఉంది అని చెప్పి ఆ ఎల్ఓసిని ముందుగానే ఎవరి బ్రదర్ మీద అయితే ఎలాగైతే మేము దాన్ని ఎల్ఓసిని క్వాష్ చేయించాం అలాగే రిపిటేషన్ వేసి ఆమె మీద కూడా క్వాష్ చేయించుంటే ఇప్పుడు ఆమెకి ఎంత పరిస్థితి వచ్చేది కాదు. వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ 2 months బ్లాక్ అయ్యారండి. ఈ వన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బ్లాక్ అవుతారు. పాస్పోర్ట్ని సీజ్ చేస్తారు, అంటే పాస్పోర్ట్ని కాన్ఫిస్కేట్ చేస్తారు. పాస్పోర్ట్ని కాన్ఫిస్కేట్ చేసి ఎల్ఓసిని అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఆ పాస్పోర్ట్ కూడా సీజ్ అవ్వకుండా, షూరిటీస్ని ప్రొడ్యూస్ చేసుకోకుండా, మళ్ళీ మీ పర్మిషన్స్ తీసుకోకుండా జరగాలి అంటే
there are some logical and smart decisions which an advocate can take. అలాంటివి మీరు చేసుకోగలిగితే బాగుంటుంది. నాట్ ఓన్లీ ఇన్ దీస్ 498 కేసెస్, మెనీ ఆఫ్ ది క్రిమినల్ కేసెస్ ఈ 498లో కాదు, ఈ 420లో ఉన్నాయి కేసెస్, క్రిమినల్ కేసెస్ అగైనెస్ట్ ఉమెన్ ఉన్నాయి, క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్ లైక్ 354. ఈ 354లో కూడా చాలామంది అబ్రాడ్లో ఉన్న వాళ్ళ మీద ఈ 420 అండ్ 354, 376 ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ చాలా వరకు ఫైల్ చేస్తున్నారు. వాటిల్లో కూడా ప్రతి ఇన్సిడెంట్లో మీరు అక్కడ ప్రైమా ఫేసి లేకుండా మీరు అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ది క్రిమినల్స్, బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే ప్రైమా ఫేసి ఉంటుందో, ఎక్కడైతే నిజంగా అఫెన్స్ క్రైమ్ జరుగుతుందో అక్కడ మాత్రం ఒక అక్యూజ్డ్ని నిర్బంధించాలి, అక్కడ మాత్రం అక్యూజ్డ్ని అరెస్ట్ చేయాలి. ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ దట్ 7 years కంటే పనిష్మెంట్ తక్కువ ఉన్న కేసెస్లో ఖచ్చితంగా 7 years కానీ 7 years కంటే తక్కువ పనిష్మెంట్ ఉన్న కేసెస్లో ఖచ్చితంగా ఆ పర్సన్కి ఈ 41A నోటీస్ ఇచ్చి పంపించాలి అనే ఒక స్ట్రైట్ జాకెట్ ఫార్ములా ఉంది. ఆ స్ట్రైట్ జాకెట్ ఫార్ములా ప్రతిసారి ఫాలో అవ్వమని చెప్పను, బట్ కాకపోతే వేర్ ఎవర్ ది అఫెన్స్ ఈజ్ వేర్ ఎవర్ ది కంప్లైంట్ అండ్ ది ఎలిగేషన్స్ వర్ రైజ్డ్ విత్ ఫాల్స్ అండ్ రివెంజ్ఫుల్ ఇంటెంట్ విత్ ఆబ్లిక్ మోటివ్తో ఉన్నప్పుడు దెర్ ఈస్ అన్ ఎవ్రీ పాసిబిలిటీ అక్కడ అరెస్ట్ చేయాల్సిన సందర్భాలు, సిచ్యువేషన్స్ ఉండవు. కాబట్టి టేక్ దట్ డిస్క్రిషనరీ పవర్ అండ్ ఇష్యూ దట్ 41A CRPC నోటీస్ వితౌట్ ఎనీ అరెస్ట్ అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ కూడా ఎవరైతే సిస్టర్ ఆస్ట్రేలియాలో ఉన్నారో ఆమెకి ఫేవరబుల్గా మనం ఆల్రెడీ హైకోర్టులో ఫస్ట్ హియరింగ్లో చెప్పడం జరిగింది, చెప్పాం కాబట్టి దే ఆర్ అండర్ రిలీఫ్. ది కంప్లైంట్ హ్యాస్ బీన్ రేజ్డ్ విత్ డివైడ్ ఆఫ్ ఎనీ రీజనబుల్ మెరిట్ అని మనం చెప్పడం జరిగింది. ది కంటిన్యూయన్స్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ది లీగల్ ప్రొసీడింగ్స్ మే లీడ్ టు ఇర్రిపేరబుల్ లాస్ టు ది అక్యూజ్డ్. సో కైండ్లీ గ్రాంట్ దట్ రిలీఫ్ అని అడిగాము, రిలీఫ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ది ప్రొసీజర్స్. ఎలాంటి క్రిమినల్ కేసెస్ అయినా కూడా ఈ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, యాంటిసిపేటరీ బెయిల్స్ ఉంటాయి, 41A నోటీసెస్ ఉంటాయి, రెగ్యులర్ బెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అవైల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ ఈస్ సైనింగ్ ఆఫ్.